दानेरामापुर फूल वरसाद अला बोरिये जाए बोरिये भाव बोरियो हेडी मार्केट यार्ड माथी बोरियो हेडी भाई రైట్ ఇప్పటి వరకు మీరు చూసిన దృశ్యాలు ఒక కాలువో నదో కాదు అది మెయిన్ రోడ్ గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో భారీ నష్టం జరుగుతోంది బనస్కాంత ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూడవచ్చు వందలాది వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి పూర్తిగా మునిగిపోయాయి లారీలు కార్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి అంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇళ్లలోకి ఫస్ట్ ఫ్లోర్లోకి తేక నీళ్లు చేరుకున్నాయి మొత్తం అంతా ఒక వెనిస్ నగరాన్ని తలపించేలా అక్కడి వరద పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు ఉత్తరాదిలో వరదల బీభత్సానికి ఈ దృశ్యాలే అద్దం పడుతున్నాయి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ గుజరాత్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్లో దీంతో కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నాయి మండిలో ఓ వంతెన కుప్పకూలింది వందలాది మంది పర్యాటకులు ఓవైపు చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది વધારે પાણી ભરાયેલું છે पूरे साइड वाले जाना पड़ेगा ए बे पैक अब क्या करना बने फूल लेगा पैक करने बाद तो इधर रुक के बता ना इधर ఉత్తరాదిలో వరదల బీభత్సాన్ని చూడొచ్చు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ గుజరాత్లలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగి పడుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగి పడుతున్నాయి విరిగిపడ్డ కొండ చర్యలు రహదారుల మీద పడుతున్నాయి దీంతో రహదారులన్నీ దిగ్బంధం చేసినట్టుగా అయిపోయింది దీంతో పర్యాటకులంతా ఓవైపు చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది కొండ చర్యల నుంచి పర్యాటకుల్ని రక్షించేందుకు మార్గాల్ని త్వరితగతిన పునరుద్ధరించే చర్యలను ఎన్డీఆర్ఎఫ్ చేపట్టింది మనాలి చండీగఢ్ హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలతో గుజరాత్లోని డ్యాంలు చెక్ డ్యాంలు రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి మరో 2 రోజుల పాటు ఇలా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ తాజా వర్షాలతో సౌరాష్ట్ర ప్రాంత వాసులంతా గజగజ వణికిపోతున్నారు ఎక్కడి నుంచి వరద ముంచెత్తుతుందో తెలియక భయంతో బిక్కుబిక్కుమంటున్నారు అటు భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకాలను సంతరించుకున్నాయి జలాశయాలు నీటితో నిండిపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు సో నీటిని రిజర్వాయర్లు నిండిపోయిన నేపథ్యంలో కిందికి వదిలేస్తున్నారు నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోంచి నీళ్లు ఎలా ప్రవహిస్తున్నాయో చూస్తున్నాము మరోవైపు సహాయక చర్యల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేకంగా సేవలు అందిస్తోంది 4 M17V5 హెలికాప్టర్లు ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి తాజా వర్షాలతో రోడ్లు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులు ధ్వంసం కావడంతో యుద్ధ ప్రాతిపదికన చర్యల్ని ప్రారంభించారు అధికారులు
आजा बेटा रोना नहीं इधर इधर ఉత్తరాదిలో వరదల పరిస్థితికి అద్దం పడుతోన్న దృశ్యాల్ని టీవీ9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఈ రెండు రాష్ట్రాల్లోనూ వరదలు అనేక ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడి పర్యాటకులకు ఆటంకం కలుగుతూ ఉంటే, గుజరాత్ రాష్ట్రంలో సామాన్య ప్రజానికం వరదల ధాటికి విలవిలలాడిపోతోంది. రహదారులన్నీ కొట్టుకుపోయాయి. అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఇళ్లన్నీ మునిగిపోయాయి. నదీ పరివాహక ప్రాంతాలు అలాగే లోతట్టు ప్రాంతాల నదీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీట మునిగాయి. ఇళ్ల పక్క నుంచే వరద ఏ రకంగా ప్రవహిస్తుందో చూడొచ్చు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చిక్కుకుపోయిన సామాన్య ప్రజానీకాన్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోన్న దృశ్యాలని కూడా చూస్తాము. డ్యామ్లు, చెక్ డ్యామ్లు, రిజర్వాయర్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి. దీంతో నీటిని కిందక వదలని పరిస్థితి. దాంతో ఈ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. చాలా చోట్ల ఖాళీ చేయిస్తున్నారు. అలాగే మరికొన్ని చోట్ల ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నీ నీట మునగడంతో అక్కడి ప్రజానీకాన్ని కూడా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో వరదల ధాటికి గుజరాత్లో అనేక చోట భారీ ఆస్తి నష్టం జరిగినట్టుగా అర్థమవుతోంది. రోడ్లు, రహదారులన్నీ కొట్టుకుపోయాయి. వైమానిక దళం రంగంలోకి దిగి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తోంది. సురక్షిత ప్రాంతాలకు ప్రజల్ని తరలించే విషయంలో కానీ, ఆహార పదార్థాల చేరవేత విషయంలో కానీ 5 హెలికాప్టర్లు ప్రస్తుతం ఈ పని చేపడుతున్నాయి. భారీ ఆస్తి నష్టం జరిగినట్టుగా గుజరాత్లోని వరదల దృశ్యాలను బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకి గుజరాత్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రత్యేకమైన హెలికాప్టర్లతోటి సహాయక చర్యలను అటు ఎన్డీఆర్ఎఫ్, ఇటు వైమానిక సిబ్బంది పర్యవేక్షిస్తోన్న దృశ్యాలని కూడా చూస్తున్నాము. మరో 2 రోజుల పాటు ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో మరింత ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి గుజరాత్ని వర్షాలు విడిచిపెట్టకపోవడంతో అధికార యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. మరోవైపు పోర్ట్లలో కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.